మాస్టర్స్ అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుండి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు మనము చూసే చూపు బట్టి చూడబడేది ఉంటుంది తెలుసుకున్నాం. ఈరోజు తప్పు పట్టడం అన్నింటికన్నా పెద్ద తప్పు తెలుసుకుందాం. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. మొట్టమొదటగా మానవ శరీరంలో ప్రవేశించిన వారు ఉన్నారు. మానవ శరీరంలో ప్రవేశించి 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 100 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 500 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి స్వభావాలు ఒకే రకంగా ఉండవు. మొట్టమొదటలో తమోగుణ ప్రధానిగా వస్తాడు మానవుడు. కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఆ గుణం మారిపోతూ రజోగుణ ప్రధానిగా తయారవుతాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మారుతూ సత్వగుణ ప్రధానిగా వస్తాడు. ఆ తర్వాత ఇంకా మెల్లిగా మారుతూ నిర్గుణి అయిపోతాడు. అంటే రకరకాల గుణ సంశయాలలో కూడి ఉన్నారు మానవులు. మరి రకరకాల ఈ మానవుల కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఒకే రకంగా ఉంటాయా అంటే ఉండవు. రకరకాల గుణ సంచయాలు గల మానవుల బహిర్కార్యకలాపాలు కూడా ఆ గుణాలకు తగిన విధంగానే ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఒకరి కార్యకలాపాలు ఇంకొకరితో, మరొకరి కార్యకలాపాలతో ఏకం కాజాలవు. అది అసంభవం. ఒకానొక తమోగుణ ప్రధాని అయిన వాడి కార్యకలాపాలు ఆ గుణానికి సంబంధించినవిగా, పూర్తిగా ఆ గుణానికే అంకితమై, ఆ గుణానికే ప్రతిరూపమై, ఆ గుణానికే ఛాయ అయి ఉంటాయి. అలాగే ఒక రజోగుణ ప్రధాని అయిన వాడి కార్యకలాపాలు రజోగుణ ప్రధానమై ఉంటాయి. ఒకానొక తమోగుణ ప్రధాని అయిన వాడి కార్యకలాపాలు ఒకానొక రజోగుణ ప్రధాని అయిన వాడితో ఒకే విధంగా ఉండజాలవు. అది అసంభవం. ఎలా ఉంటాయి? ఏ వంట తింటే చేతికి ఆ వాసనే కలుగుతుంది? టమోటా వంట చేసుకుని తింటే చేతికి కాకరకాయ వాసన వస్తుందా? అలాగే మనం అంతరంగా ఏ గుణం కలిగి ఉంటామో మన బహిర్కార్యకలాపాలు కూడా ఆ గుణానికి సంబంధించినవిగానే ఉంటాయి. అంతేకాని వేరే గుణానికి సంబంధించినవిగా ఉండవు. అది అసంభవం, అసహజం. అలా ఉండవు. అలాగే ఒకానొక రజోగుణ ప్రధాని అయిన వాడి కార్యకలాపాలు ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలుగా ఉండజాలవు. ఈ సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి? అతడు చక్కటి సంగీతం వింటాడు, చక్కగా భజనలు చేస్తాడు, లేకపోతే చక్కగా ఆటపాటలలో ఉంటాడు. రజోగుణ ప్రధాని పాలిటిక్స్లో ఉంటాడు, వాడికి అదే కావాలి. అలాగే ఒక సాత్విక గుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒక నిర్గుణి యొక్క కార్యకలాపాలలాగా ఉండవు. నిర్గుణ ప్రధాని అయిన వాడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాడు, ధ్యానం గురించే మాట్లాడుతూ ఉంటాడు. కేవలం సత్వగుణ ప్రధానమైన కార్యకలాపాలలో, సంగీతంలో, భజనలలో, ఆటపాటలలో, ఫైన్ ఆర్ట్స్లలో నిర్గుణ ప్రధానులైన వారు అధికంగా ఉండరు. కనుక చెప్పేది ఏమిటంటే మానవుడి బహిర్కార్యకలాపాలు, కార్యక్షేత్రాలు, కురుక్షేత్రాలు, కర్మక్షేత్రాలు వారి వారి అంతర్గుణాల నిస్సహాయ బందీలు. అంతర్గుణాలు ఎలా ఉంటాయో వారి బహిర్కార్యాలు కూడా అచ్చుగా పోతపోసినట్లుగా అలాగే ఉంటాయి. మీ కార్యకలాపాలు మీ స్వధర్మం యొక్క మూసపోసిన పరిచాయలు. మీ గుణం ఒక రకంగాను కార్యం ఒక రకంగాను ఉండడం అసంభవం. ఈ గుణం అనేది అంత త్వరగా మారుతుందా? మారదు. ఎంతో మెల్లిమెల్లిగా మారుతూ ఉంటుంది. కనుక ఎవరి కార్యకలాపాలను కూడా నిందించ ఎవరు ఎంత మాత్రం అస్థికత లేని వాళ్ళం మనం. ఎందుకంటే చిన్న పాపలాంటి ఆత్మ అలానే నడుస్తుంది. కొన్ని జన్మలే ఎత్తారు, 50 జన్మలు ఎత్తలేరు. అంచేత అలాగే ఉంటారు. 5 జన్మలకు ఏ ఏ స్వభావాలు ఉంటాయో అవే ఉంటాయి. 50 జన్మలకు ఏ ఏ గుణగణాలు ఉంటాయో ఆ గుణగణాలు ఉంటాయి. అలాగే ఓ 1000 జన్మలు తీసుకున్నవాడు ఏ ఏ పనులు చేయాలో ఆ పనులే చేస్తారు. కనుక తప్పు ఎక్కడ ఉంది? తప్పు అనేది లేనే లేదు. తప్పు పట్టడం అన్నది అన్నింటికన్నా పెద్ద తప్పు.
కనుక ప్రతి మానవుడు కొన్ని జన్మల్లో తమోగుణిగా ఉండాల్సిందే, మరికొన్ని జన్మలు రజోగుణ పరంగా ఉండాల్సిందే, మరికొన్ని జన్మలు సత్వగుణంగా ఉండవలసిందే, చివరగా నిర్గుణంగా అయి తీరుతాడు. కనుక ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు. జడ్జ్ నాట్ అని అన్నాడు జీసస్ క్రైస్ట్. ఒక ప్రాస్టిట్యూట్ని రాళ్లతో కొట్టబోతుంటే, మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రమే రాళ్లతో కొట్టండి అని అన్నాడు. అప్పుడు అందరూ రాళ్ళు కింద పడేశారు. ఎవరి స్థాయిలలో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, ఒప్పులు చేస్తూ ఉంటారు. కనుక ఎవరిని తప్పులు పట్టే సమర్థత లేని వాళ్ళం మనం. అలాగే ఎవరి చేష్టలను కూడా నిందించకూడదు. ఎవరి చేష్టలను నిందించ సమర్థత లేని వాళ్ళమే అందరము, ఈ లోకంలోనే కాదు ఏ లోకంలో అయినా సరే. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.